అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో జనగణన సర్వే అనేది మనకు మే 1 తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతూ ఉంది. అసలు జనగణన సర్వే అంటే ఏమిటి, వీటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? అయితే అనగా జనగణన సర్వే అంటే అనగా మన దేశంలో నివసించే ప్రతి వ్యక్తి గురించి సమాచారాన్ని సేకరించే ఒక గణాంక ప్రక్రియ. అంటే జనాభా లెక్కింపు కాదు, జనాభా లెక్కింపు కాకుండా వారి యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య వివరాలు కూడా నమోదు చేస్తారు. అర్థమైందా? ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలంటే కనుక మన దేశ అభివృద్ధికి పునాది లాంటిది ఇది. మన దేశ అభివృద్ధికి ఈ జనగణన సర్వే అనేది ఒక పునాది లాంటిది. ఇది ప్రభుత్వానికి ప్రజల యొక్క అవసరాలను అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ జనగణన సర్వే అనేది సహాయపడుతుంది. ఓకేనా? కాబట్టి జనగణన సర్వే అనేది సర్వే చేయడానికి వచ్చినటువంటి అధికారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్ వివరాలు అనేది ఇవ్వండి, సరిపోతుంది, అంతవరకే. ఓకేనా? అయితే జనగణన ఈ సర్వే గురించి ఒకసారి క్లారిటీ చెప్తాను. ఇది వచ్చేసి మనకు 1872లో స్టార్ట్ అయింది. 1872లో స్టార్ట్ కావడం జరిగింది. ఈ సర్వే వచ్చేసి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సర్వేనే జరుగుతుంది. మొదటిసారి సంపూర్ణ ఈ జనగణన సర్వే అనేది మనకు 1881లో జరిగింది. మొదటిసారి సంపూర్ణ జనగణన సర్వే అనేది 1881లో జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ వచ్చింది. లాస్ట్ వచ్చేసి మనకు 2021లో జరగాల్సింది కోవిడ్ కారణంగా జరగలేదు. 2011లో జరిగింది. ఓకేనా? 2011లో మాన్యువల్గా జరిగింది, అది కూడా డిజిటల్ పద్ధతిలో జరగల. ఇప్పుడు వచ్చేసి డిజిటల్ పద్ధతిలో జరుగుతూ ఉంది. అప్పుడు లాస్ట్ 2011లో జరిగినటువంటి ప్రణాళిక ఆధారంగానే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓకేనా? అప్పుడు మాన్యువల్గా ఉన్నప్పుడు కూడా నేను కూడా చేశాను ఈ సర్వే అనేది, ఈ జనగణన సర్వే అనేది 2011లో మాన్యువల్గా నేను కూడా చేశాను. అయితే కనుక ఈసారి వచ్చేసి 2026లో మనకి ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఈ జనగణన సర్వే అనేది 2 దఫాలుగా జరుగుతూ ఉంది. మొదటి దఫా వచ్చేసి మనకు ఇళ్ళ లెక్కింపు ఉంటుంది. రెండో దఫా వచ్చేసి మనకు జనాభా లెక్కింపు ఉంటుంది. నేను ఫస్టే చెప్పాను, అర్థమైందా? కాబట్టి మనకు ఈ 2 విధాలుగా జరుగుతూ ఉంది. ఇది ఎవరో సర్వేకి వచ్చేది ఎవరో అధికారులు కాదండి, మన గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటువంటి అధికారులే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ఎలిమినేటర్గా పంపించడం జరుగుతూ ఉంది. ఓకేనా? 200 కుటుంబాలకు ఒక ఎలిమినేటర్గా సర్వే అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి మనకు మొదటి విడత వచ్చేసి మనకు మే 1 నుంచి 30 తారీఖు వరకు, మే 30 తారీఖు వరకు మొదటి విడత అనేది జరుగుతుంది. ఈ నెల ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ అధికారి వచ్చి సర్వే చేసేదానికంటే ముందే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మే 16 నుంచి 30 తేదీ వరకు, ఏప్రిల్ 16 నుంచి 30 తేదీ వరకు సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక ఐడి నెంబర్ వస్తుంది, అర్థమైందా? ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఐడి నెంబర్ ఆధారంగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటి దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి ఐడి నెంబర్ ఓపెన్ చేసి సర్వే అనేది చేస్తారు. ఆ సర్వేలో వచ్చేసి 33 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఆ 33 రకాల ప్రశ్నలు కామన్: ఇంటి నెంబరు, ఓకేనా, మీరు ఏ ఇల్లు వాడుతున్నారు, ఈ స్లాపా, మట్టి మిద్దెన, లేకుంటే తాగునీరు ఏది, వంటగది ఏది, మీ ఇంట్లో వంటకు వాడుతున్నటువంటి వస్తువులు ఏవి, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. కరెంటు మీటర్ ఉందా, లేకుంటే వెహికల్ ఉంటాయా, ఇట్లా తాగునీరు గురించి ఇట్లా రకరకాల ప్రశ్నలు 33 రకాల ప్రశ్నలు అనేది అడుగుతారు. ఓకేనా? మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీరు తప్పుగా నమోదు చేసుకుంటే కనుక కరెక్షన్ చేయడానికి కూడా ఎవరికి అది ఆప్షన్ అయితే ఉండదు. జస్ట్ ఆ ఎలిమినేటర్కి మాత్రమే ఉంటుంది. మళ్ళీ తిరిగి కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకుని ఉండదు. ఒకవేళ తప్పు చేసుకుంటే కనుక, మేము చేసుకోలేమంటే కనుక ఆ ఎలిమినేటర్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసి సర్వే అనేది కంప్లీట్ చేస్తాడు. ఓకేనా? అయితే ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు వచ్చేసి, ఇది సర్వే చేసేటప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సెల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఆ సెల్ నెంబర్కు ఒక ఐడి నెంబరు జనరేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సెల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక కుటుంబంలో 3 లేక 4 కుటుంబాలు ఉంటే కనుక ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సెల్ నెంబర్ అనేది వాడతారు.
అందరికీ కలిపి ఒకటి సెల్ నెంబర్ అనేది ఇవ్వడానికి వీలు కాదు. ఎందుకంటే కనుక ఒక కుటుంబానికి భార్య భర్త పిల్లలు కలిపి ఒక కుటుంబంగా పరిగణిస్తారు కాబట్టి వాళ్ళకు ఒక సెల్ నెంబర్ మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కు ఒక ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఒక సెల్ నెంబరే వాడాలి. అర్థమైందా? కాబట్టి ఒక సెల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. మామూలుగా ఆధార్ కార్డుకి లింక్ అయిన సెల్ నెంబర్ అయినా ఒకటి, లేకుంటే వేరేది ఏదైనా కూడా ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సర్వే అనేది పథకాలకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఏమన్నా చెప్తే కనుక ఉన్నది ఉన్నట్టు చెప్తే కనుక ఏమన్నా పథకాలు ఏమన్నా తీసేస్తారేమో అనేది కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వివరాలన్నీ నమోదు చేసుకుంటారు అంతవరకే. ఓకేనా? ఇందులో ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఓటర్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ కార్డు ఇటువంటివి ఏమీ అడగరు. జస్ట్ మీ వివరాలు అనేది నమోదు చేసుకుంటారు. ఒక గణాంక ప్రక్రియ. అర్థమైందా? జనాభా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏది, ఇందులో ఎంతమంది చదువుకున్నారు, చదువురాని వాళ్ళు ఎంత ఉన్నారు అని చెప్పేసి ఒక గణాంక ప్రక్రియ కాబట్టి జస్ట్ ఒక సర్వే అనమాట ఇది. అర్థమైందా? కాబట్టి వివరాలు ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి, సరిపోతుంది అంతవరకే. ఇది మనకు జనగణ సర్వే అనేది మే 1 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 30 తేదీకి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత రెండో దశ వచ్చేసి మనకు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ సర్వే అనేది అయిపోయిన తర్వాత వీళ్ళు డేటా మొత్తం వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో దశ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు సర్వే. జనాభా లెక్కింపు ఉంటుంది. దాని తర్వాత కులగణ సర్వే కూడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ సర్వే అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు వివరాలు అనేది నమోదు చేయించుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇది ఎటువంటి పథకాలకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. జస్ట్ ఒక గణాంక ప్రక్రియ అనేది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది మనకు ఈ జనగణ సర్వే గురించి ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.